1. ప్రకృతి బంధు సమ్మాన్ పురస్కారం పొందిన ధనేశ్వర్ బారిక్ ఏ రాష్ట్రానికి చెందినవారు? జవాబు సి. ఒడిశా. వివరణ: ధనేశ్వర్ బారిక్ ఒడిశా రాష్ట్రానికి చెందినవారు. పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసిన కృషికిగాను ప్రకృతి బంధు సమ్మాన్ పురస్కారం లభించింది. అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం IFFI 2025కి సంబంధించి క్రింది వాటిలో సరైన అంశం ఏది? ఏ. 56 IFFI వేడుకలు 2025 నవంబరు 20 నుండి 28 తేదీల్లో గోవాలోని పనాజీలో జరిగాయి. బి. గోల్డెన్ పీకాక్ అవార్డు ఉత్తమ చిత్రం స్కిన్ ఆఫ్ యూత్ వియత్నాం. సి. సిల్వర్ పీకాక్ అవార్డు ఉత్తమ దర్శకుడు సంతోష్ దవాభర్ గోండల్. డి. పైవన్నీ సరైనవే. జవాబు డి. పైవన్నీ సరైనవే. వివరణ: 56 అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవంలో పేర్కొన్న విజేతలందరూ సరైనవారే. ఇందులో ఉడెయిమార్ రియోస్ ఉత్తమ నటుడిగా మరియు జారా సోఫిజా ఓస్మాన్ ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్నారు. 3. కేంబ్రిడ్జ్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2025గా ఏ పదాన్ని ఎంపిక చేసింది? జవాబు సి. పారాసోషల్. వివరణ: కేంబ్రిడ్జ్ డిక్షనరీ 2025 సంవత్సరానికి గాను పారాసోషల్ అనే పదాన్ని ఎంపిక చేసింది. అదనంగా డిక్షనరీ.com 6 నుండి 7ను మరియు కొలిన్స్ డిక్షనరీ వైబ్ కోడింగ్ను తమ వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ప్రకటించాయి. 4. ఫ్రాన్స్ దేశపు ప్రతిష్టాత్మకమైన చెవాలియర్ అవార్డు 2025కి ఎవరు ఎంపికయ్యారు? జవాబు సి. తోటతరణి. వివరణ: ప్రముఖ భారతీయ కళా దర్శకుడు ఆర్ట్ డైరెక్టర్ తోటతరణికి 2025 సంవత్సరానికి గాను ఫ్రాన్స్ ప్రభుత్వం తమ అత్యున్నత పురస్కారమైన చెవాలియర్ అవార్డును ప్రకటించింది. 5. ఉర్సులా గుయిన్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్కు సంబంధించి క్రింది వాటిని గమనించండి. విషయం: ఫిక్షన్ కల్పిత రచనలకు 2022 నుండి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. వివరణ: ఇది ఊహాజనిత మరియు సామాజిక మార్పును ప్రతిబింబించే ఉత్తమ నవలలకు లేదా కథాసంపుటాలకు ఇచ్చే అంతర్జాతీయ గుర్తింపు. క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. వివరణ: ఈ 4 అంశాలు కూడా 2025 నుండి 26 సంవత్సరానికి సంబంధించిన ముఖ్యమైన నియామకాలు మరియు అవార్డులు. శివ్ నాడార్ వరుసగా తన దాతృత్వంతో భారతదేశంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ప్రశ్న 2. ఇటీవల మరణించిన ప్రముఖ హిందీ, భోజ్పురి రచయిత రాందరాష్ మిశ్రా 101 ఏళ్లుకు ఏ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు లభించింది? వివరణ: రాందరాష్ మిశ్రా గారు ప్రముఖ సాహిత్యవేత్త. ఆయనకు 2011లో వ్యాస్ సమ్మాన్, 2015లో సాహిత్య అకాడమీ, 2021లో సరస్వతీ సమ్మాన్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చాయి. ఆయన సుదీర్ఘ సాహిత్య సేవకు గుర్తింపుగా 2025లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. ప్రశ్న 3. ప్రపంచవ్యాప్తంగా కూచిపూడి నృత్యాన్ని ప్రోత్సహించినందుకుగాను ప్రతిష్టాత్మక గౌరవ బ్రిటిష్ ఎంపైర్ మెడల్ BEM అందుకున్నవారు ఎవరు? వివరణ: యునైటెడ్ కింగ్డంలో ఉంటూ కూచిపూడి నృత్య కళను అంతర్జాతీయ స్థాయిలో విస్తరింపజేసినందుకుగాను అరుణిమా కుమార్ గారికి బ్రిటిష్ ప్రభుత్వం ఈ గౌరవాన్ని అందించింది. ప్రశ్న 4 నుండి 70 ఫిలింఫేర్ అవార్డ్స్ 2025కి సంబంధించి క్రింది వాటిలో సరైనవి. వివరణ: 2025 ఫిలింఫేర్ అవార్డుల్లో లాపతా లేడీస్ చిత్రం మెజారిటీ విభాగాల్లో నిలిచింది. కిరణ్ రావ్ ఉత్తమ దర్శకురాలిగా ఎంపికవ్వగా, నటుల విభాగంలో అభిషేక్ బచ్చన్ మరియు కార్తీక్ ఆర్యన్ తమ నటనకుగాను అవార్డులను పంచుకున్నారు. ఎవరికి 2025లో వైద్యరంగంలో మెడిసిన్ నోబెల్ బహుమతి రాలేదు? జవాబు సి. జాన్ క్లార్క్. వివరణ: 2024/25 కాలానికి సంబంధించి మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కరణకుగాను విక్టర్ ఆంబ్రోస్ మరియు గ్యారీ రావ్కున్లకు నోబెల్ లభించింది. జాన్ క్లార్క్ ఈ జాబితాలో లేరు. 2. రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు. ప్రశ్న: 2025 సంవత్సరానికి గాను రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు ఎవరికి దక్కింది? జవాబు బి. సల్మాన్ ఖుర్షీద్. వివరణ: మత సామరస్యం
మరియు శాంతిని పెంపొందించడంలో చేసిన కృషికిగాను కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. 3. ఆస్కార్ అవార్డ్స్ మైనస్ భారత ఎంట్రీ. ప్రశ్న: 98వ ఆస్కార్ అవార్డులకు సంబంధించి బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారత్ తరపున అధికారికంగా ఎంపికైన సినిమా ఏది? జవాబు: బి. హోంబౌండ్. వివరణ: నీరజ్ ఘయాన్ దర్శకత్వం వహించిన హోంబౌండ్ సినిమా 98వ ఆస్కార్ పోటీలకు భారత్ తరపున ఎంపికైంది. 4. యంగ్ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డ్స్. ప్రశ్న: ఐక్యరాజ్యసమితి యునెప్ ప్రకటించిన యంగ్ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డ్స్ 2025 గురించి కింది వాటిలో సరైనవి ఏవి? అన్నీ సరైనవే. వివరణ: పర్యావరణ పరిరక్షణలో వినూత్న మార్పులు తెస్తున్న యువతను ప్రోత్సహించడానికి యునెప్ 2017 నుండి ఈ అవార్డులను ఇస్తోంది. 2025 జాబితాలో భారత సంతతికి చెందిన జినాలి మోదీ ఉండటం విశేషం. 5. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 55. ప్రశ్న: 2023 సంవత్సరానికి గాను 2025లో ప్రకటించిన 55వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఎవరు అందుకున్నారు? జవాబు: బి. మోహన్ లాల్. వివరణ: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ గౌరవాన్ని అందుకున్నారు. మలయాళ పరిశ్రమ నుండి ఈ అవార్డు పొందిన మొదటి వ్యక్తి అదూర్ గోపాలకృష్ణన్ కాగా, రెండో వ్యక్తి మోహన్ లాల్. ఈ అవార్డును 1969లో ప్రారంభించారు మరియు దీని నగదు బహుమతి 15 లక్షల రూపాయలు. 2025 సంవత్సరానికి గాను కాళోజీ సాహితీ పురస్కారం ఎవరికి లభించింది? జవాబు: బి. నెల్లుట్ల రమాదేవి. వివరణ: తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ కవి, ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్మారకార్థం ఇచ్చే ఈ పురస్కారం 2025 ఏడాదికిగాను రచయిత్రి నెల్లుట్ల రమాదేవికి దక్కింది. 2. 2025లో రామన్ మెగసెసే అవార్డు అందుకున్న మొదటి భారతీయ సంస్థ ఏది? జవాబు: సి. ఎడ్యుకేట్ గర్ల్స్. వివరణ: బాలికల విద్య కోసం కృషి చేస్తున్న ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ 2025లో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకుంది. రామన్ మెగసెసే అవార్డును ఆసియా నోబెల్ ప్రైజ్గా పరిగణిస్తారు. 3. రామన్ మెగసెసే అవార్డులకు సంబంధించి కింది వాటిలో సరైన వ్యాఖ్యలను గుర్తించండి. ఈ, బి మరియు సి మాత్రమే. వివరణ: రామన్ మెగసెసే అవార్డులను ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసే జ్ఞాపకార్థం 1957లో ప్రారంభించారు. 2025లో ఎడ్యుకేట్ గర్ల్స్ ఎన్జీఓతో పాటు 2 వ్యక్తులు షాహినా అలీ, మాల్దీవులు, ప్లానియానో యాంటోనియా ఎల్ విల్లానుయేవా, ఫిలిప్పీన్స్ ఈ అవార్డును అందుకున్నారు. లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు గ్రహీత ఎవరు? జవాబు: సి. నితిన్ గడ్కరీ. వివరణ: దేశాభివృద్ధికి విశేష కృషి చేసిన వ్యక్తులకు ఇచ్చే లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని 43వ గ్రహీతగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అందుకున్నారు. 5. 71 జాతీయ చలనచిత్ర అవార్డులు 2023 సంబంధించి సరైన జతను గుర్తించండి. జవాబు: డి. పైవన్నీ సరైనవే. వివరణ: 71 జాతీయ చలనచిత్ర అవార్డులలో 12 థ్వెయిల్ సినిమా ఘన విజయం సాధించింది. ఉత్తమ నటుడిగా విక్రాంత్ మెస్సే మరియు షారూఖ్ ఖాన్ జవాన్ చిత్రానికి కూడా ప్రస్తావించబడింది మరియు ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ అవార్డులు అందుకున్నారు. 1. 71 జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2023కి సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి? పైవన్నీ ఏ, బి, సి, డి. వివరణ: 71 జాతీయ చలనచిత్ర అవార్డులలో తెలుగు చిత్రాలు విశేష ప్రతిభ కనబరిచాయి. హనుమాన్ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో బలగం సినిమాలోని ఊరు పల్లెటూరు పాటకు కాసర్ల శ్యామ్ ఉత్తమ లిరిసిస్టుగా మరియు బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా అవార్డులు గెలుచుకున్నాయి. తమిళంలో పార్కింగ్ చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. 2. కెనడా ఇండియా ఫౌండేషన్ సిఐఎఫ్ ఇటీవల ఏ భారతీయ ఆధ్యాత్మిక గురువుకు గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2024 పురస్కారాన్ని ప్రదానం చేసింది? సద్గురు జగ్గీ వాసుదేవ్. వివరణ:
పర్యావరణ పరిరక్షణ, సేవ్ సాయిల్, మానవ చైతన్యం మరియు సామాజిక సేవలో సద్గురు చేసిన విశేష కృషిని గుర్తిస్తూ కెనడా ఇండియా ఫౌండేషన్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఆయనకు అందజేసింది. 3. 71 జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ చిత్రం, బెస్ట్ ఫిల్మ్గా ఏ సినిమా నిలిచింది? జవాబు: 3. 12 థ్ఫెయిల్, 12 టీహెచ్ ఫెయిల్. వివరణ: విధు, వినోద్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన 12 థ్ఫెయిల్ చిత్రం 71 జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ నిలిచింది. ఇది ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవిత కథ ఆధారంగా రూపొందించబడింది. 4. 2025 సంవత్సరానికి గాను ఎంతమంది పార్లమెంటు సభ్యులకు సంసద్ రత్న అవార్డులు ప్రదానం చేశారు? జవాబు: 3. 17. వివరణ: పార్లమెంటులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకుగాను 2025 సంవత్సరానికి మొత్తం 17 మంది ఎంపీలకు లోక్సభ మరియు రాజ్యసభ కలిపి సంసద్ రత్న అవార్డులను ప్రకటించారు. ఇందులో మహారాష్ట్రకు చెందిన ఎంపీలు అత్యధికంగా ఉన్నారు. 5. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 నుండి 25 అవార్డులకు సంబంధించి కింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి. పైవన్నీ ఏ, బి, సి, డి. వివరణ: స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 నుండి 25 ర్యాంకింగ్స్లో ఇండోర్ తన రికార్డును కొనసాగిస్తూ 8వ సారి అగ్రస్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల నుండి విజయవాడ 4వ స్థానంలో నిలవడం విశేషం. అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు దేశంలోనే అత్యుత్తమ పారిశుద్ధ్య నిర్వహణలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ధనేశ్వర్ బారిక్ ఏ రాష్ట్రానికి చెందినవారు? జవాబు: బి. ఒడిశా. వివరణ: పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసిన కృషికిగాను ప్రకృతి బంధు సమ్మాన్ పురస్కారం లభించింది. ప్రపంచవ్యాప్తంగా కూచిపూడి నృత్యాన్ని ప్రోత్సహించినందుకుగాను గౌరవ బ్రిటీష్ ఎంపైర్ మెడల్ బిఎం ఎవరికి లభించింది? జవాబు: 2. అరుణిమా కుమార్. వివరణ: కూచిపూడి నృత్య కళాకారిణి అరుణిమా కుమార్ యూకేలో భారతీయ శాస్త్రీయ నృత్యాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో చేసిన కృషికిగాను ఈ ప్రతిష్ఠాత్మక మెడల్ అందుకున్నారు. ప్రశ్న: 4 నుండి 70వ ఫిలింఫేర్ అవార్డ్స్ 2025కు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి? వివరణ: 70వ ఫిలింఫేర్ అవార్డుల్లో లాపతా లేడీస్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. కిరణ్ రావ్ దర్శకత్వ ప్రతిభకు, అలాగే నటులుగా అభిషేక్ బచ్చన్ మరియు కార్తీక్ ఆర్యన్ తమ నటనకు గుర్తింపు పొందారు. 2024 సంవత్సరానికి కళింగరత్న అవార్డును ఎవరు అందుకున్నారు? జవాబు: బి. ధర్మేంద్ర ప్రధాన్. వివరణ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 2024 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మకమైన కళింగరత్న పురస్కారాన్ని అందుకున్నారు. సాహిత్య లేదా ప్రజాసేవ రంగాలలో విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డును అందజేస్తారు. 2. న్యూయార్క్ టైమ్స్ ప్రకటించిన 21వ శతాబ్దంలోని టాప్ -100 చిత్రాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన సినిమా ఏది? జవాబు: సి. పారాసైట్. వివరణ: దక్షిణ కొరియాకు చెందిన పారాసైట్ చిత్రం న్యూయార్క్ టైమ్స్ రూపొందించిన 21వ శతాబ్దపు అత్యుత్తమ 100 చిత్రాల జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ సినిమా గతంలో ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుంది. 3. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇటీవల లభించిన అంతర్జాతీయ పురస్కారాలకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి? ఏ, బి, సి, డి, ఈ. అన్నీ సరైనవే. వివరణ: ప్రధాని మోదీకి వివిధ దేశాలు తమ అత్యున్నత పౌర పురస్కారాలను అందజేశాయి. పైన పేర్కొన్న బ్రెజిల్, ట్రినిడాడ్, టోబాగో, నమీబియా మరియు ఘనా దేశాల అవార్డులతో పాటు ఇప్పటివరకు ఆయనకు మొత్తం 27 అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. 4. 78వ కేన్స్ చలనచిత్రోత్సవంలో ప్రతిష్ఠాత్మక పాల్మే డి ఓర్ పురస్కారాన్ని ఎవరు గెలుచుకున్నారు? జవాబు: బి. జాఫర్ పనాహి. వివరణ: ఇరాన్ దర్శకుడు జాఫర్ పనాహి దర్శకత్వం వహించిన ఇట్ వాజ్ జస్ట్ యాన్ యాక్సిడెంట్
ఇట్ వాజ్ జస్ట్ యాన్ యాక్సిడెంట్. చిత్రానికి 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అత్యున్నత పురస్కారమైన పామ్ డి ఓర్ లభించింది. 5. వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్ నుండి మెడల్ ఆఫ్ ఆనర్ పొందిన తొలి భారత న్యాయవాది ఎవరు? 2025 యునెస్కో గిల్లెర్మో కానో ప్రపంచ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డును గెలుచుకున్న వార్తాపత్రిక ఏ దేశానికి చెందినది? జవాబు బి. నికరాగ్వా. వివరణ: నికరాగ్వా దేశానికి చెందిన లా ప్రెన్సా అనే చారిత్రాత్మక వార్తాపత్రిక ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకుంది. ఈ పత్రిక 1926లో స్థాపించబడింది. మే 3 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును ప్రకటించారు. 2. ఫ్రెంచ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ పురస్కారాన్ని అందుకున్న భారతీయ దర్శకురాలు ఎవరు? జవాబు సి. పాయల్ కపాడియా. వివరణ: పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ సినిమా 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్రాండ్ ప్రిక్స్ అవార్డును గెలుచుకుంది. దీనికి గుర్తింపుగా ఫ్రెంచ్ ప్రభుత్వం ఆమెను ఈ గౌరవంతో సత్కరించింది. 3. ఇటీవల ఫిజీ ప్రభుత్వం కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేసింది? బి. మధుసూదన్ సాయి. వివరణ: ఫిజీలో శ్రీ సత్యసాయి సంజీవని చిల్డ్రన్స్ హాస్పిటల్ను స్థాపించి ఆరోగ్య మరియు సామాజిక సంక్షేమానికి చేసిన కృషికిగాను మధుసూదన్ సాయికి ఫిజీ అధ్యక్షుడు రతు నైకామా లాలబాలవు ఈ అత్యున్నత పురస్కారాన్ని అందించారు. 4. రష్యా అత్యున్నత సాహిత్య గౌరవమైన దోస్తోయెవ్స్కీ స్టార్ అవార్డు ఎవరికి లభించింది? జవాబు సి. జావేద్ అఖ్తర్. వివరణ: ప్రముఖ రచయిత, గేయ రచయిత జావేద్ అఖ్తర్కు ఈ అవార్డు దక్కింది. ఈయనకు గతంలో పద్మశ్రీ 1999, పద్మభూషణ్ 2007 మరియు రిచర్డ్ డాకిన్స్ అవార్డు 2020 కూడా లభించాయి. 5. మాతృభూమి సాహిత్య అవార్డు -2024 విజేత ఎవరు? జవాబు బి. సారా జోసెఫ్. వివరణ: ప్రముఖ మలయాళ రచయిత్రి సారా జోసెఫ్ 2024 సంవత్సరానికి గాను మాతృభూమి సాహిత్య పురస్కారాన్ని గెలుచుకున్నారు. 6. జాతీయ ఈ-గవర్నెన్స్ అవార్డ్స్ -2025లో గోల్డ్ మెడల్ అందుకున్న రోహిణీ గ్రామ పంచాయతీ ఏ రాష్ట్రంలో ఉంది? సి. మహారాష్ట్ర. వివరణ: మహారాష్ట్రలోని శాంగ్లీ జిల్లాకు చెందిన రోహిణీ గ్రామ పంచాయతీ డిజిటల్ గవర్నెన్స్లో చూపిన ప్రతిభకుగాను జాతీయ స్థాయిలో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఇటీవల ప్రతిష్టాత్మక లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డును ఎవరికి ప్రదానం చేశారు? బి. కుమారమంగళం బిర్లా. వివరణ: ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ అయిన కుమారమంగళం బిర్లాకు దేశానికి చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందజేశారు. 2. ఆస్టియోపోరోసిస్ వ్యాధిపై చేసిన పరిశోధనలకు గాను ఇంటర్నేషనల్ ఆస్టియోపోరోసిస్ ఫౌండేషన్ IOF 2025 మెడల్ ఆఫ్ అచీవ్మెంట్ అందుకున్న భారతీయ ఎండోక్రినాలజిస్ట్ ఎవరు? జవాబు ఏ. డాక్టర్ అమంబరీష్ మిథల్. వివరణ: ఎముకల ఆరోగ్యం మరియు ఆస్టియోపోరోసిస్ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో చేసిన కృషికిగాను డాక్టర్ మిథల్కు ఈ గౌరవం దక్కింది. 3. 2027 నాటికి ఆస్కార్ అవార్డులు ప్రారంభించి 100 ఏళ్లు పూర్తికానున్న సందర్భంలో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కొత్తగా ఏ విభాగాన్ని ప్రవేశపెట్టింది? జవాబు బి. బెస్ట్ స్టంట్ డిజైన్. వివరణ: చలనచిత్ర నిర్మాణంలో స్టంట్ నిపుణుల కీలక పాత్రను గుర్తిస్తూ 2027 నుండి బెస్ట్ స్టంట్ డిజైన్ విభాగంలో కూడా ఆస్కార్ అవార్డులను ఇవ్వనున్నట్లు అకాడమీ ప్రకటించింది. 4. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఏ దేశ పర్యటనలో భాగంగా సిటీ కీ ఆఫ్ ఆనర్ పురస్కారాన్ని స్వీకరించారు? వివరణ: పోర్చుగల్ పర్యటనలో భాగంగా ఆ దేశ రాజధాని లిస్బన్ నగర మేయర్ నుంచి రాష్ట్రపతి ఈ గౌరవాన్ని అందుకున్నారు. 5. మొట్టమొదటి ఫ్రెడ్ డారింగ్టన్ పురస్కారాన్ని
ఇటీవల ఎవరికి ప్రదానం చేశారు? జవాబు ఏ. సుదర్శన్ పట్నాయక్. వివరణ: ప్రఖ్యాత సైకత శిల్పి, శాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ ఇసుక శిల్పకళలో ఆయన చేసిన అంతర్జాతీయ స్థాయి కృషికిగాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 2025 సంవత్సరానికి గాను లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు విజేత ఎవరు? జవాబు సి. కుమార్ మంగళం బిర్లా. వివరణ: కళ, సంస్కృతి మరియు సమాజ సేవలో విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డును అందజేస్తారు. 2025లో ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్ మంగళం బిర్లా ఈ గౌరవాన్ని అందుకున్నారు. 2025 గురుదేవ్ కాశీచరణ్ బ్రహ్మ అవార్డు ఎవరికి? జవాబు ఏ. అచ్యుత సామంత. వివరణ: సామాజిక సేవ మరియు విద్యారంగంలో చేసిన కృషికి గుర్తింపుగా అచ్యుత సామంత, కీట్ మరియు కిస్ వ్యవస్థాపకులు ఈ పురస్కారాన్ని పొందారు. 3. పీస్ అండ్ సస్టైనబిలిటీ. పీస్ అండ్ సస్టైనబిలిటీ కోసం ప్రతిష్టాత్మక గోల్డ్ మెర్క్యూరీ అవార్డును ఇటీవల ఎవరు అందుకున్నారు? జవాబు బి. దలైలామా. వివరణ: లండన్కు చెందిన థింక్ ట్యాంక్ గోల్డ్ మెర్క్యూరీ ఇంటర్నేషనల్ శాంతి మరియు సుస్థిరత కోసం చేసిన కృషికిగాను టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ఈ అవార్డును ప్రదానం చేసింది. జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికైన వినోద్ కుమార్ శుక్లా ఏ భాషా రచయిత? జవాబు సి. హిందీ. వివరణ: వినోద్ కుమార్ శుక్లా ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈయన ఈ అవార్డు పొందిన 12వ హిందీ రచయిత మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి ఈ గౌరవం పొందిన తొలి రచయితగా రికార్డు సృష్టించారు. 5. లండన్కు చెందిన థింక్ ట్యాంక్ బ్రిడ్జ్ ఇండియా నుండి జీవిత సాఫల్య పురస్కారం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అందుకున్న భారతీయ నటుడు ఎవరు? జవాబు బి. చిరంజీవి. వివరణ: యూకే పార్లమెంట్లోని హౌజ్ ఆఫ్ కామన్స్లో జరిగిన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవికి ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందజేశారు. 6. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఉత్తమ సర్వీస్ క్వాలిటీ ఏఎస్క్యూ ఎయిర్పోర్ట్ ఎక్స్పీరియన్స్ అవార్డు -2024 గెలుచుకున్న భారతీయ విమానాశ్రయం ఏది? జవాబు సి. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం. వివరణ: ఏడాదికి 40 మిలియన్లకు పైగా ప్రయాణికులను కలిగి ఉండి అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఈ అంతర్జాతీయ గుర్తింపు పొందింది. 7. చిత్తడి నేలల వెట్లాండ్స్ స్థిరమైన నిర్వహణకు కృషి చేసి ప్రతిష్టాత్మక రామ్సార్ పురస్కారాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళ ఎవరు? జవాబు ప్రమీలా బిసోయి. వివరణ: పర్యావరణ పరిరక్షణ, ముఖ్యంగా చిత్తడి నేలల సంరక్షణలో అసాధారణ ప్రతిభ కనబరిచినందుకు ఈ అవార్డును అందజేస్తారు. 1. ఇటీవల హానరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అవార్డును ఎవరు అందుకున్నారు? బి. నరేంద్ర మోదీ. వివరణ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బార్బడోస్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారాలలో ఒకటైన హానరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ను ప్రదానం చేసింది. 2 దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసినందుకు మరియు కోవిడ్ సమయంలో సహాయం చేసినందుకు గాను ఈ గౌరవం దక్కింది. ప్రశ్న 2. ఈ క్రిందివారిలో 2024 మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డు లభించనివారు ఎవరు? జవాబు ఏ. సజన్ ప్రకాష్. వివరణ: మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న భారతదేశపు అత్యున్నత క్రీడా పురస్కారం. 2024 జాబితా ప్రకారం లేదా సంబంధిత నోటిఫికేషన్ ప్రకారం సజన్ ప్రకాష్కు ఈ అవార్డు రాలేదు. సాధారణంగా బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్, చిరాగ్ వంటివారికి వారి అద్భుత ప్రదర్శనకుగాను ఈ అవార్డులు దక్కాయి. ప్రశ్న 3. ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్కు సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. డి. ఏ, బి మరియు సి. వివరణ: శ్యామ్ బెనగల్ భారతీయ సినిమా రంగంలో గొప్ప దర్శకుడు. ఆయనకు భారత ప్రభుత్వం పద్మ పురస్కారాలతో పాటు అత్యున్నత సినిమా పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా అందించింది. ఆయన
పార్లమెంటు సభ్యునిగా కూడా సేవలందించారు. ప్రశ్న 4. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది? జవాబు డి. పైవన్నీ సరైనవే. వివరణ: డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థికవేత్తగా మరియు రాజకీయ నాయకుడిగా అనేక గౌరవాలను పొందారు. ఆయనకు 1987లోనే పద్మ విభూషణ్ దక్కింది. అంతర్జాతీయ స్థాయిలో వరల్డ్ స్టేట్స్మన్ అవార్డుతో పాటు ఉత్తమ పార్లమెంటేరియన్ గౌరవాన్ని కూడా ఆయన పొందారు.